దాడులను న్యాయవాదులపై దాడులను న్యాయవాదులపై దాడులను న్యాయవాదులపై దాడులను న్యాయవాదులపై దాడులను న్యాయవాదులపై దాడులను ఈరోజు హైదరాబాద్ మహానగరంలో సీనియర్ అడ్వకేట్ ఇజ్రాయెల్ గారిని దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ అడ్వకేట్స్ అన్ని బార్ అసోసియేషన్ల అడ్వకేట్స్ అందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది, ఖండిస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయడంలో పూర్తిగా విఫలం కావడం జరుగుతూ ఉంది. గత 4 సంవత్సరాల క్రితం వామన్ రావు దంపతులు కావచ్చు, మరియు అదేవిధంగా మల్లారెడ్డి కావచ్చు వరంగల్లో, మరియు ఈరోజు మార్చి 24, 2025 రోజున హైదరాబాద్ మహానగరంలో సీనియర్ అడ్వకేటు ఇజ్రాయెల్ గారిని దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరం. ఎవరికైనా సమస్యలు వస్తే ముందుగా గుర్తుకొచ్చేది అడ్వకేట్. అలాంటి అడ్వకేట్కు ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితి, వేధింపులు, బెదిరింపులు, భౌతిక దాడులు కొక్కొలలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే భారత పార్లమెంట్లో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టాలని, అదేవిధంగా రాష్ట్రం అసెంబ్లీలో శాసనసభలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ తక్షణమే అడ్వకేట్స్ న్యాయవాదుల పరిరక్షణ కోసం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే మేల్కొని అందరూ కూడా, ఇలాంటి దారుణాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అడ్వకేట్స్ని కిరాతకంగా చంపడం చాలా దారుణం, చాలా బాధాకరం. కాబట్టి ఈ విధంగా జరగకుండా పాలక ప్రభుత్వాలు చొరవ తీసుకొని న్యాయవాదుల పరిరక్షణ కోసం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నా.